మనసుంటే మార్గం ఉంటుంది. ఈ చోటు భలే ఉంది కదా రుద్ర. సరే రండి, ఈ రోజు మనం ఇక్కడ పిక్నిక్ ఎంజాయ్ చేద్దాం. రంగీలా నిజంగానే ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. అయినా సరే ఇక్కడ ఏదో ప్రమాదం ఉందని అనిపిస్తోంది. ఒకసారి నిజమో కాదు చెక్ చేస్తే పోలా? రుద్ర కాపాడు. నా కళ ఏంటి? డ్రైవర్ లేని బండిలో దానంతటదే వెళ్ళిపోతుంది. ఆగు! రుద్ర కాపాడు. రంగీలా మేము మీ వెనకాలే వస్తున్నాం, భయపడకండి. ఆగు, దయచేసి ఆగు. నా మాట విను ప్లీజ్. ఆగు ఆగు ఆగు. నేను నమ్మలేకపోతున్నాను. నా కళాయి మొదటిసారి నన్ను మోసం చేసింది. నాకు హఠాత్తుగా ఇది నా అదుపు తప్పింది అనిపించింది. కొన్ని సందర్భాల్లో అలా జరగడం సహజమే. రుద్ర అటు చూడు, రివర్లో ఎన్ని ఫిష్లు ఉన్నాయో. Let's do fishing. ఫిషింగ్ చేయాలనిపిస్తుంది. అంతర్ మంతర్ కాళీ కలంటర్ చూ. మైరా, నువ్వు ఎందుకు మ్యాజిక్ చేస్తున్నావు? నువ్వు పట్టుకున్నట్టు చేపను పట్టుకుంటే దాన్ని ఫిషింగ్ అంటారు. హలో పిల్లలు, నేను భూతాని కాదు, వాల్కెనోని. ఇటు చూడండి, పైకి పైకి. వాల్కెనో మాట్లాడదు కదా రుద్ర, ఇది ఖచ్చితంగా దెయ్యమే. మైరా, వరుణ్ భయపడకండి, ఇది దెయ్యం కాదు. హలో సార్, నేను రుద్ర. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ మైరా, వరుణ్, రంగీలా. మీరెవరు? నేను ఈ చోటికి యజమానిని. నేనే నీ ఫ్రెండ్ బాండీని ఇక్కడ దాకా వచ్చేలా చేసింది. ఈ చోటు ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా అందంగానూ ఉంది. రియల్లీ బ్యూటిఫుల్ ప్లేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానికి నేను చాలా భయపడ్డాను. ఒకవేళ ఈ చోటు మీకు నచ్చకపోయుండి ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళిపోతారేమోనని చాలా భయపడ్డాను. ఏమంటున్నారు? ఈ చోటు మాకు నచ్చినప్పటికీ ఖచ్చితంగా మేము మా ఇంటికి తిరిగి వెళ్ళాలి కదా. లేదు, ఇకపై మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. జరిగిపోయిందంతా ఒక కళ అనుకోండి. ఇప్పుడు జరిగేది మాత్రమే నిజం, అర్థం చేసుకోండి. ఇకపై మీ ప్రపంచం ఈ దట్టమైన అడవే. మనమంతా సంతోషంగా ఒకటిగా జీవితాంతం ఇక్కడే ఉందాం. సార్, మేము ఇక్కడికి పిక్నిక్ కోసం వచ్చాము. పిక్నిక్ అయిపోగానే మేము ఇంటికి వెళ్ళిపోతాము. మీరు ఇక్కడ ఉంటే ప్రతిరోజు పిక్నికే, కానీ ఇక్కడి నుంచి వెళతానని మాత్రం అనకండి. మీకు ఏం కావాలన్నా దొరుకుతుంది. పండ్లు, పువ్వులు, తాజా తాజా చేపలు, తినడానికి కావలసినవన్నీ దొరుకుతాయి. వాల్కెనో సార్, ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. కానీ మా అందరికి మా ఇల్లులు ఉన్నాయి కదా, మేమందరం మా ఇంటికి వెళ్ళి తీరాలి. నేను చెప్తున్నాను కదా, మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడం కుదరదు. నా అనుమతి లేకుండా ఇకపై మీరు ఏమీ చేయడం కుదరదు. ఇకపై మీరు భూమి నుండి ఒక లెవెల్ వరకే ఎగరగలరు, అర్థమైందా? కానీ మీరు నన్ను చూడడానికి వచ్చినప్పుడు బాగా పైకి మీరు ఎగరగలరు, కానీ మళ్ళీ మీరు కిందకి వెళ్ళిపోతారు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు.
Zibaiska, invisible void disappearo. ఇక్కడ నా మ్యాజిక్ మాత్రమే పని చేస్తుంది. నేనే మ్యాజిక్ చేస్తాను. వెళ్ళండి, ఇప్పటి నుంచి మీ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి. ఇవిగో ఇవే మీ హార్ట్స్. అటు చూడండి, మన కోసం అతను హట్స్ కూడా రెడీ చేశాడు. ఇలాంటి ఫాస్ట్ కన్స్ట్రక్షన్ ని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఇవన్నీ చూస్తుంటే మన ఇంటికి వెళ్తానని నాకు అసలు ఏ మాత్రం అనిపించట్లేదు. అరే ఎటొచ్చామో తెలియడం లేదే. ఈ అడవి మొత్తం ఒకేలా ఉంది. దారి తెలిస్తే తప్పించుకోవచ్చు. సమస్య ఏర్పడినప్పుడు మన మనసుని ప్రశాంతంగా ఉంచాలని తాతయ్య చెప్తూ ఉంటారు. ధైర్యంగా ఉండాలి. మనం కిందకు వచ్చేటప్పుడు సూర్యుడు ఎటువైపు ఉన్నాడు? ఈస్ట్ లో ఉన్నాడు. మనము ఇప్పుడు ఈస్ట్ డైరెక్షన్ ని ఫాలో అవుదాం. నీ లాజిక్ చాలా బాగుంది, కానీ ఈ అడవిలో నువ్వు తూర్పు దిశని ఎలా కనిపెడతావు? అన్ని వైపులు చూడ్డానికి ఒకేలా ఉంటాయి. వెళ్ళండి, తూర్పు దిశ వెతుక్కోండి. వాల్కెనో, సూర్యకిరణాలని నువ్వేం చేసినా ఆపి ఉంచలేవు. Zibaiska, sunflower creator. ఫ్రెండ్స్, ఇది డే టైమ్ లో సన్ఫ్లవర్స్ ఫేసింగ్ సూర్యుడి వైపే ఉంటుంది. లేదు రుద్ర, నువ్వు మెజిషియన్ అయితే నేను నీకేమీ తీసిపోను. గోలు మోలు. వీళ్ళని అడ్డుకోండి. రుద్ర, ఇక్కడి నుంచి వెళ్ళాలన్న నీ ఆలోచన నువ్వు మార్చుకో, లేకపోతే మేమిద్దరం మీ అందరినీ నుజ్జు చేసేస్తాం. అలాగా, రండి, వచ్చి నుజ్జు చెయ్యండి. కమాన్ ఫ్రెండ్స్, ఫ్లై టు ఈస్ట్. మీ ఇద్దరిని ఇప్పుడే నుజ్జు చేసి పారేస్తాను.